మంచి ఇప్పుడు మొగల్ రేకులు లాంటి సీరియల్ ఒక జనరేషను సీరియల్స్ అబ్బాయిలు కూడా చూశారు అంటే చక్రవాకం, మొగల్ రేకు, మంజులా నాయుడు గారివి. ఎందుకు ఇప్పుడు వెళ్ళిన అడుగుతారండి మీరు మొగల్ రేకుల్లో ఉన్నారని? ఆ సీరియల్స్ ఇంపాక్ట్ ఈవెన్ జెంట్స్ కూడా చూసేవాళ్ళు, యూత్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఆ సీరియల్స్ ని. అట్లా ఒక మంచి సీరియల్స్ లైఫ్ లో చేసాము అంటే ఏవి చెప్పుకుంటారు మీరు? అదే చేశాను, మొగల్ రేకుల. ఓకే, దాంట్లో ఉండడం బ్లెస్డ్ అండి నిజంగా. ఓకే, అలాంటి అంటే ఒక ట్రెండ్ సెటర్, అదొక మైల్ రాయి కదా కదా. అలాంటి సీరియల్ అన్ని క్లోజెస్ ఉంటాయి ఇక్కడికి. అంతే, మనం ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అక్కడే నేను ట్రైన్ కూడా అయ్యాను. అంటే నాకు తెలిసేదన్నమాట, చూసుకునే వాళ్ళం కదా ఎపిసోడ్, అరే ఇక్కడ ఇది ఇవ్వకూడదు ఇది ఇవ్వాలని నెక్స్ట్ డే బాగా చేసి కాంపిటీషన్ అన్ని క్లోజెస్ పడుతూ ఉండేవి. స్టోరీ అలాంటిది. ఈ గ్లిజరిన్ లో అవంతా ఏం లేదు. సీన్ పేపర్ చేతికి దొరికేది, చదువుకునేవాళ్ళం. మళ్ళీ మేడం కూడా సెట్ లో ఉండేవాళ్ళు, బిందు నాయుడు గారు, ఆవిడే రాసేవాళ్ళు కదా. ఆవిడ చెప్పేవాళ్ళు నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది, ఇలా చెయ్యి, ఇది మీ సీన్ ఎమోషన్ ఇది అని. అసలు చాలా ఇలా ఉర్రూతలు ఊగిపోయే వాళ్ళని చేయటానికి. అది రాదండి మళ్ళీ, అదంతే. ఈ సీరియల్ ఒప్పుకోకుండా ఉంటే బాగుండు అనేదన్నా అనిపించిందా? జ్యోతి ఈ ఇన్సిడెంట్ వల్ల. ఈ ఇన్సిడెంట్ అని కాదు, మొత్తం టీం కూడా అలానే ఉన్నారు అని. అంటే దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేది కదా నాకు. ఇంకోటి ఏంటంటే జ్యోతి వచ్చినప్పుడు ఎంత బ్యాడ్ లక్ అంటే, మౌనరాగం సీరియల్ యాక్చువల్గా నేను చెయ్యాలి. అసలు ఎంత అడిగారంటే, ఎంత పిచ్చితనం అంటే, మౌనరాగం జ్యోతి 2 సీరియల్స్ నాకు 1 hour గ్యాప్ లో వచ్చాయండి. 1 hour క్రితం ఫోన్ అది వచ్చింది జ్యోతి, 1 hour తర్వాత మౌనరాగం వచ్చింది. ఎంత నేను అలా ఉంటాను మరి, ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసో లేదో తెలియదు కానీ లాయల్టీ, వాళ్ళు చూసినా చూడకపోయినా, నాకు గుర్తింపు వచ్చినా ఉండకపోయినా నేను లాయల్టీతోనే ఉంటాను. నాకు అలా చేస్తేనే అన్నం తినబుద్ధి అవుతుంది. ఆ ఫోన్ వచ్చింది, నేను వాళ్ళకి ఓకే చెప్పేశాను, ఇప్పుడు ఈ కొత్తది ఒప్పుకుంటే ప్రాబ్లం అయిపోతుంది అని, నేను చేయలేను అలాగా అని ఆ ఒక్క ఫోన్ కాల్ గురించి మౌనరాగం వదిలేశాను. ఇప్పటికీ డైరెక్టర్ గారు తిడతారు కలిస్తే, నీకు చాలా పొగరును వదిలేసావు కదా. ఒకవేళ చెప్తాం కదా, ఏదో అంటారు కదా, 2 doors ఓపెన్ అవుతాయి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ పేరు అండి రాగమాధురి అని ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా మార్చుకున్నారా? ఇంట్లో వాళ్ళు పెట్టింది? లేదండి, మా ఫాదర్ పెట్టింది. ఆయన చాలా చెప్పాను కదా మీకు, టేస్ట్ చాలా చక్కగా. అది నేను సంగీత విద్వాంసురాలు అనుకున్నట్టున్నారు. మీకు పేమెంట్లు ఎవరు ఎగ్గొట్టలేదా? ఎగ్గొడతారు, ఇన్ని సీరియల్స్ చేశారు కదా. ఎగ్గొడతారు, ఎగ్గొట్టి ఏమో మరి నాకైతే ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం సతాయిస్తారు, సతాయించినా ఇచ్చేసారు. మొత్తానికైతే అసలు ఇంకా జంప్ అయిపోవడం అట్లయితే ఎప్పుడు జరగలేదు. ఓకే, కానీ నాకు ఇచ్చిన పేమెంట్ ఇచ్చిన వాళ్ళే వేరే వాళ్ళకి ఎగ్గొట్టినవి చూసా. చాలా లక్షలండి, చాలా లక్షలు ఆడపిల్లలు చేసిన సొమ్ము. 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు. ఓకే, ఎంత కష్టం అది. అవును, ఈ బట్టలు కొనుక్కుంటూ, ఏడ్చుకుంటూ, ఈ కళలో గ్లిజరిన్ పెట్టి, మార్నింగ్ వెహికల్ ఎక్కి, ఈవినింగ్ లేట్ నైట్ షూట్స్ చేసి కష్టపడి సొమ్ము అది. ఇప్పుడు అసలు మంత్ లో ఎన్ని డేస్ చేస్తున్నారు షూట్? నేను అన్ని సీరియల్స్ కలిపి ఒక 15 days చేస్తానండి. ఇప్పుడు చేస్తున్న 2 ప్రాజెక్ట్స్. ఎప్పుడైనా గెస్ట్ క్యారెక్టర్స్ అడుగుతుంటారు కదా, ఓకే, అలా అవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని 15 to 16 days. ఓకే, రిమైనింగ్ డేస్ ఏం చేస్తుంటారు అసలు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే భయంకరమైన పూజలు చేస్తాను. ఓకే, నాకు ఇల్లు సర్దుకోవడం అంటే బాగా ఇష్టం. ఓకే, అంటే ఒక హౌస్ వైఫ్ ఉండడం అంటే ఫస్ట్ నా డ్రీమ్. నన్ను చిన్నప్పటి నుంచి నా చుట్టాలందరికి తెలిసే విషయం, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అని ఎవరు అడిగినా నేను ఫస్ట్ హౌస్ వైఫ్ అవుతా అని చెప్పేదాన్ని. తిట్టేవాళ్ళు అనమాట, ఇంత బాగా మీ నాన్న చదివిస్తుంటే నువ్వు హౌస్ వైఫ్. ఏమో తెలియదు. చదువుకున్నారండి? నేను మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసింది, లవ్ మ్యారేజ్ నాది. ఓహో, ఎన్ని ట్విస్ట్లు ఇస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఎప్పుడు జరిగింది? చదువుకునేటప్పుడా? చదువుకున్నా, ఎందుకంటే బిఫోర్ ఇండస్ట్రీ ఎంట్రీనే అయిపోయిందని చెప్పారు కదా. ఓకే, చదువుకునేటప్పుడు 18కే నాకు అది కూడా చెప్పేసేయండి, ఆ స్టోరీ కూడా మొత్తం కవర్ అయిపోయింది ఇప్పుడు. ఏముంటుంది అంటే చూడటానికి కొంచెం అట్రాక్షన్ గా ఉంటాను కదా, ఇంక నాకు వేరే చాయిస్ ఇవ్వలేదు. ఆయన ప్రేమించారు, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎంత పెద్ద మాట అన్నారు మీరు. అసలు నాకు ఇంకొక థాట్ వేరే
వేరే ఒకడు ఉంటాడు మగవాడు అనే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంతే, నువ్వు చేసుకుంటే నన్నే చేసుకో, లేకపోతే ఎవరిని చేసుకోవద్దు. ఇట్లా ఓకే, వెంటబడి మొత్తానికి సాధించారు. ఆయన విజయం సాధించారు. చేసుకున్నారు మొత్తానికి. ఇంట్లో ఒప్పుకున్నారండి లవ్ మ్యారేజ్ అని? లేదండి, వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి చేసుకున్నారు పెళ్ళి. మా బాబోయ్. ఆ రోజు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నా. ఎందుకంటే నాకు వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు అనమాట. నాకు పేరెంట్స్ ఇష్టం లేక కాదు, నాకు పంచ ప్రాణాలు. మా ఫాదర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మోడర్న్ గా ఆలోచిస్తారు కదా ఆయన అప్పట్లోనే. ఫాదర్ సివిల్ ఇంజనీర్ అనమాట ఆయన. మరి ఎందుకు చెప్పలేదు అసలు? ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇంకా క్యాస్ట్ చెప్పకూడదు కానీ ఇంక మీరు అర్థం చేసుకోండి ఏదై ఉంటానో. ప్యూర్ వెజ్ నేను. అన్ని కట్టుబాట్లు, అన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని ఉన్న ఫ్యామిలీసే. మీరు నమ్మరు, యదవాని కూడా అనం మేము చుట్టాలల్లో. దాన్ని కూడా బూత్ అనుకుంటారు వాళ్ళు. అంత అంటే ప్రతిదీ తప్పు పట్టుకుంటారా, పాడైపోయింది మనిషి పాడైపోయింది అనుకుంటారు అనమాట. అందరు ఎడ్యుకేటెడ్సే, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే, తర్వాత వాళ్ళు నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. అర్థమైంది. తర్వాత ఒప్పుకున్నారా? పేరెంట్స్ ఒప్పుకున్నారు, ఫ్యామిలీస్ కూడా. అంటే తను బాగుంటారులేండి, కలిసిపోయే మెంటాలిటీ బాగా. ఓకే, అసలు మా చుట్టాల్లోకి వెళ్తే వాళ్ళ రిలేటివ్ వీళ్ళు అర్థం కాదు, అన్నీ నేర్పించేసా పద్ధతులు అన్నీ. మంత్రాలు ఇంద్రాలు అన్నీ వచ్చు, నాతో సమానంగా చేస్తారు పూజ. ఓకే, సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఇద్దరికి అగ్రిమెంట్ ఏంటంటే, వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీస్, మీకు తెలుసు కదా అటు సైడ్ ఎలా ఉంటారు. వాళ్ళ చుట్టాలు వస్తున్నప్పుడు నేను చాలా రెస్పెక్ట్ఫుల్ ఉండాలని తను కండిషన్ పెట్టారు. నన్ను నాన్ వెజ్ తినమని అడగద్దని నేను కండిషన్ పెట్టి, ఇదే మా పెళ్లి అగ్రిమెంట్. ఎంత పెద్ద అగ్రిమెంట్. మా వాళ్ళు వస్తే ఇలా ఇలా కట్టుబాట్లు ఉంటాయి, అటు సైడ్ కొంచెం పద్ధతులు ఎక్కువ, ఇలా ఆడవాళ్ళు. మీకే ఎక్కువ ఉంటాయి కదా? లేదండి మాకు అలాగా. అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఇటు సైడ్. ఓకే ఓకే, క్యాస్ట్ వరకు ఓకే, పూజల వరకు ఓకే, కానీ ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. ఇలా మగవాళ్ళు వస్తే నించోవాలి, కూర్చోవాలి, ఇలాంటివి లేవు. ఇలాంటి వాటిలలో పెంచలే. ఈవెన్ మా చుట్టాల పెద్దమ్మ పిల్లలు అందరు కూడా ఎవరైనా జీన్స్లు వేసుకెళ్తున్నా ఏదైనా మరీ ఇట్లా రిస్ట్రిక్షన్ గా పెంచలేదు, ఎవ్వరు పెంచలేదు. అలా ఫ్రీడమ్. కానీ ఒక్కటి చెప్పేవాళ్ళు, ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, లవ్వులు ఇవులు తిరగద్దు, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు. ఏది చేయొద్దు అంటామో అదే చేసి నేను. ఫోన్లేండి, తర్వాత అయితే ఒప్పుకున్నారు. ఎంత టైం పట్టింది? ఇప్పటికీ ఉంటుంది ఆ కాంట్రడిక్షన్ వాళ్ళ మైండ్ లో, అంత ఫ్రీగా కలిసిపోరు. కాకపోతే ఒప్పుకున్నారులేండి. బాబు ఎంతమంది అండి మీరు కాకుండా సిబ్లింగ్స్ ఎవరైనా? తమ్ముడు ఒక్కడే. తమ్ముడు ఉన్నాడు. ఓకే ఓకే, నేను తమ్ముడు అంతే. తమ్ముడు బానే. మళ్ళీ నేనేంటి వంశంలో నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. అబ్బా, మా ఫాదర్ సైడ్ వంశానికి ఒక్కళ్ళే ఆడపిల్ల ఉంటారనమాట. అదేంటో మరి మ్యాజిక్, ఏదో ఫిలిం లో చూపిస్తున్నట్టు జరుగుతుంది. తమ్ముడు సపోర్ట్ చేయటం ఇట్లాంటివి లేదండి, వాడు మొత్తం అమ్మకు వచ్చి అన్ని చెప్పేస్తుంటాడు. ఓహో, ఎవ్వరు లేరు నాకు సపోర్ట్, నేను ఒక్కదాన్ని. ఓకే, ఇప్పుడైతే ఓకే కదా? ఇప్పుడైతే అంటే హెల్ప్ చేయటం అలాంటివి లేవు. రైట్. అంటే లవ్ లో అంటున్నారా మీరు? లవ్ లో కాదు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయి ఇప్పుడు చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. ఓకే, నైసా. అంటే వాళ్ళే ఎక్కువ ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటివి ఏం లేవు. ఓకే, అంటే మనుషులు బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే, ఎక్కడ ఆయన వచ్చి ఇటు కలిసారు కదా, అందుకని ఏం లేదు. ఫోన్లేండి, మీరు తీసుకున్న డెసిషన్ కి ఎవరు సఫర్ అవ్వలేదు, ముందు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. కొంచెం మా అత్తగారు వాళ్ళే చాలా సంవత్సరాలు కలవలేదు. వాళ్ళకి ఇష్టం లేదా? వాళ్ళకి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అమ్మ బాబాయ్, వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఇష్టం లేదు. మొత్తానికి ఒక యుద్ధం చేశారు అయితే. యుద్ధమే అండి, ఇప్పటికీ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు చెప్తాను, అస్సలు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. ఎందుకు అంటే అది సెట్ కాదు అని కాదు, మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం. కానీ ఒక ఫ్యామిలీస్ కలవలేదే అని ఒక బాధ నాకు ఉండిపోయింది. ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఎప్పుడు భోంచేయలేదు, ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఏ పూజకి రాలేదు. అన్ని రెండు ఈవెంట్లు. ఉయ్యాల వేయాలంటే అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒకసారి ఉయ్యాల, ఇక్కడ ఒకసారి ఉయ్యాల, అలా. అది ఎప్పటికీ తీర్చలేని సమస్య అన్నమాట. వీళ్ళు బాగుంటారు, మళ్ళీ వాళ్ళు బాగుంటారు, కలవరు. కలవరు. ఏదో కలిస్తే ఇట్లా బాగున్నారు అంటే బాగున్నారు అంతే.